వెల్కమ్ టు టీశాట్. జనరల్ స్టడీస్ పాఠ్యాంశాలలో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ టాపిక్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వీడియోలో మనము డిఫెన్స్ సెక్టార్కి రిలేటెడ్గా ఉండేటటువంటి మరికొన్ని కీలక టాపిక్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గత వీడియోలో మనము క్షిపణులకు సంబంధించినటువంటి రకాలు కావచ్చు, అదేవిధంగా క్షిపణులను ప్రయోగించేటటువంటి విధాలుగా ఎన్ని రకాలుగా వాటిని మనం కేటగిరైజ్ చేసుకున్నాము, దాంట్లో భారత్ ఏ క్షిపణులను తన అవసరాల కోసం రూపొందించుకుంది, వీటన్నిటి గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనము మరికొన్ని కీలక క్షిపణుల గురించి తెలుసుకొని వాటితో పాటుగా క్షిపణి రక్షణ వ్యవస్థలకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ముఖ్యంగా బాలిస్టిక్ మిసైల్స్ రంగంలో కావచ్చు, క్రూయిజ్ మిసైల్స్ రంగంలో కావచ్చు, భారత్ ప్రస్తుతము సెల్ఫ్ సఫిషియన్సీ సాధించినట్లుగా పరిగణించబడుతోంది. ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో, ఇటీవల కాలంలో భారత్ ఇంపోర్ట్స్ మీద తక్కువ దృష్టి సారిస్తూ ఉండడమే కాకుండా ఈ ఎక్స్పోర్ట్స్ను కూడా గణనీయంగా పెంచుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రకమైనటువంటి ధోరణిని మనం వెలిబుచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాలలో డిఫెన్స్ కారిడార్స్ వంటి వాటిని ఏర్పాటు చేసుకొని ఇక్కడ రక్షణ సంబంధమైనటువంటి ఆయుధాలను కావచ్చు, వాటి యొక్క విడిభాగాలను కావచ్చు తయారు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఆ సందర్భంలో ఈ డిఫెన్స్ కారిడార్స్ సహాయంతో భారతదేశము ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్స్ చేసేటటువంటి క్రమంలో ఈ మధ్యకాలంలో పినాకా అనేటటువంటి మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచింగ్ సిస్టమ్కి సంబంధించి ఫ్రాన్స్ దాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. మరి ఇవన్నీ కూడా భారత్ కాలానుగుణంగా తనకు సాంకేతికతలో వస్తున్న అభివృద్ధితో పాటు అవసరాలకు అనుగుణంగా తన యొక్క ఆయుధ సంపత్తిని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తూ ఉండడం వల్ల వచ్చినటువంటి ఒక అడ్వాంటేజ్గా దీన్ని మనం చూడాల్సి వస్తుంది. మరి ఆ కోణంలో గత వీడియోలో మనము బ్రహ్మోస్ మరియు నిర్భయ్ క్రూయిజ్ క్షిపణులకు సంబంధించినటువంటి అంశాలు కూడా తెలుసుకున్నాం. దీంట్లో మరికొన్ని క్షిపణులకు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ప్రహార్ క్షిపణి, దీన్ని మనము పృథ్వీ క్షిపణికి ప్రత్యామ్నాయంగా దీన్ని డెవలప్ చేస్తున్నామని చెప్పేసి అనుకున్నాం. పృథ్వీ క్షిపణి అనేది ప్రధానంగా ద్రవ ఇంధనాన్ని ఉపయోగించేటటువంటి మిసైల్గా కనిపిస్తూ ఉండగా, మరి ద్రవ ఇంధనంతో పనిచేసేటటువంటి మిసైళ్లలో కాస్త ఎక్కువ కాలం పాటు వాటిని కనుక నిల్వ ఉంచినట్లయితే, అంటే క్షిపణులను వాడకుండా కనుక ఉంచినట్లయితే వాటిలో ఉన్నటువంటి ద్రవ ఇంధనాలు ఆ లోహపు కంటైనర్స్ని అవి తినివేస్తాయని చెప్పేసి అనుకున్నాం. ఈ ప్రక్రియని కొరోజన్ అనే ప్రక్రియగా మనం చెప్పుకున్నాం. మరి కొరోజన్ వల్ల లీకేజీలు ఏర్పడడం అనేది సర్వసాధారణంగా జరిగేటటువంటి దృగ్విషయం. మరి అలాంటి సందర్భంలో మిసైల్స్ని ప్రయోగించిన సందర్భంగా అవి అక్యురేట్గా ఖచ్చితత్వంతో లక్ష్యాలను కనుక ఛేదించాలి అంటే వాటిని తిరిగి ద్రవ ఇంధనాన్ని కొంత భర్తీ చేయాల్సి వస్తుంది, నింపాల్సి వస్తుంది. మరి ఇలాంటి ఇబ్బందులు కొన్ని ఉన్నటువంటి పరిస్థితులలో ద్రవ ఇంధనంతో పనిచేసేటటువంటి పృథ్వీ మిసైల్ అన్నిటికీ ప్రత్యామ్నాయంగా ప్రహార్ లాంటి మిసైళ్లను డెవలప్ చేస్తూ ఉన్నాం. ఇవి ఘన ఇంధనాన్ని వినియోగించుకుంటూ పనిచేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో ప్రహార్ మిసైల్ విషయానికి వచ్చేసరికల్లా ఇవి కూడా ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించగల టాక్టికల్ బాలిస్టిక్ క్షిపణులుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవి కూడా ఏక అంచెలో ప్రయాణించేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. మొత్తంగా ఘన ఇంధనాన్ని వినియోగించుకుంటూ 150 నుంచి 200 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ మనకు జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రహార్ కంటే ముందున్నటువంటి మిసైళ్ళ వరకు గనక మనం గమనిస్తే ఒక మొబైల్ లాంచర్ నుంచి ఒక మిసైల్ని ప్రయోగించేటటువంటి అవకాశం ఉంది ఏకకాలంలో. మరి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఒకటే లాంచర్ నుంచి 6 మిసైళ్లను మనము ఏకకాలంలో ప్రయోగించేటటువంటి వీలు కలుగుతుంది. సో ఇలాంటి అంశాలు మనకు ఆకాశ్లో అయితేనేమో 3 మిసైళ్ల వరకు ఏకకాలంలో ప్రయోగించగలిగేటటువంటి వీలు కలిగింది. సో ఇక్కడికి వచ్చేసరికల్లా మనకు 6 మిసైల్స్ని ఒకటే మొబైల్ ప్లాట్ఫామ్ నుంచి ఇక్కడ మనం ప్రయోగించగలిగేటటువంటి వీలు కలుగుతుంది. ఇది ప్రహార్కి ఇతర దేశాలకు కూడా ఎగుమతులు చేసేటటువంటి సందర్భంలో ఒక అడ్వాన్స్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మరొక క్షిపణిగా మనము రుద్రం అనేటటువంటి క్షిపణులను చెప్తాం. దీంట్లో కూడా మనకు అవసరాలకు అనుగుణంగా వేరియస్ వేరియంట్స్ని మనకు డెవలప్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఎగువన కనిపిస్తుంది రుద్రం 1 అనేటటువంటి మిసైల్ కాగా, రెండవది కనిపిస్తుంది మనకి ఇక్కడ రుద్రం 2 మరియు రుద్రం 2Aకి సంబంధించి. ఇక్కడ మనకు కోన్ భాగంలో ఒకటి మనకు ఇమేజ్ ఇన్ఫ్రారెడ్
రిసీవర్ లేదా ఇమేజ్ ఇన్ఫ్రారెడ్ సీకర్ అనేటటువంటి ఒక భాగం కనిపిస్తుంది. మరి దీని సహాయంతో అక్కడ యుద్ధ క్షేత్రాలలో ఉన్నటువంటి ఉష్ణాన్ని వెలువరించేటటువంటి వస్తువులు సాధారణంగా యుద్ధ ట్యాంకులు అయి ఉంటాయి. కాబట్టి మరి ఈ యుద్ధ ట్యాంకుల మీద పడి వాటిని నాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ విధమైనటువంటి ఇమేజ్ ఇన్ఫ్రారెడ్ రిసీవర్ లేదా ఇమేజ్ ఇన్ఫ్రారెడ్ సీకర్ అనేటటువంటి వాటి సహాయంతో. సో ఇది ప్రధానంగా చూస్తే 200 కిలోమీటర్ల దూరంలోనే లక్ష్యాలను ఛేదిస్తుంది. రాడార్లు, ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థల వంటి రేడియేషన్ను వెలువరించేటటువంటి శత్రు దేశాల యొక్క మూలాల మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. తద్వారా అక్కడ ఉన్నటువంటి రాడార్ వ్యవస్థలను కావచ్చు, కమ్యూనికేషన్ సిస్టమ్స్ను కావచ్చు, ఇతర యుద్ధ ట్యాంకుల వంటి వాటిని కావచ్చు నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది రుద్రం అనేటటువంటి ఈ మిసైల్. దీంట్లో 3 రకాలైనటువంటి వేరియంట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి రుద్రం మిసైల్ ఫ్యామిలీగా దీన్ని మనం పరిగణించేటటువంటి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా చూస్తే ప్రళయ్ అనేటటువంటి మరొక మిసైల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇది 150 నుంచి 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించేటటువంటి మిసైల్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. 1 టన్ను బరువు ఉన్నటువంటి పేలోడ్ను మోసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ ఘన ఇంధనాన్ని ఉపయోగించుకుంటూ ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించగలిగేటటువంటి టాక్టికల్ క్షిపణి, అంటే కీలకమైనటువంటి క్షిపణిగా ఇది మనకు కనిపిస్తూ ఉంది. సో ఇది ప్రళయ్కు సంబంధించి. ఇక్కడ ప్రళయ్కి సంబంధించి మరికొన్ని అంశాలు కనుక మనం చూస్తే ఇక్కడ MIRV సాంకేతికత కలిగినటువంటి మరొక క్షిపణిగా మనం ప్రళయ్ మిసైల్ గురించి మనం మాట్లాడుకుంటాం. అంటే దీంట్లో మల్టిపుల్ వార్ హెడ్స్ని అమర్చడంతో పాటుగా అవి లక్ష్యాలను ఛేదించేటటువంటి క్రమంలో ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఛేదించగలిగేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండేటటువంటి సాంకేతికతను మనము MIRV సాంకేతికతగా మనం చెప్పుకున్నాం. ఇవి బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్నుగప్పి కూడా లక్ష్యాల మీద పడి నాశనం చేసేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ప్రళయ్ అనేటటువంటి ఒక మిసైల్ని ప్రయోగించినటువంటి సందర్భంలో దీంట్లో ఉండేటటువంటి బహుళ వార్ హెడ్లు దగ్గరకు వచ్చేంత వరకు కూడా మనకు ఐడెంటిఫికేషన్ అనేది కాదు. కాబట్టి శత్రు దేశాలకు సంబంధించినటువంటి బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టంలో వీటిని ఐడెంటిఫై చేసి దీనిని నిర్వీర్యం చేసేలోగా ఇందులో ఉన్నటువంటి బహుళ వార్ హెడ్లను విడుదల చేయడం ద్వారా అవి ఏవో కొన్ని లక్ష్యాల మీద పడి నాశనం చేసేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. అలా కాకుండా ఒకటే వార్ హెడ్ను కనుక ఉంచినట్లయితే మరి శత్రు దేశాలకు సంబంధించినటువంటి BMD వ్యవస్థలు ఆ మిస్సైల్ని కనుక నిర్వీర్యం చేసినట్లయితే మనకు ఎలాంటి ప్రయోజనము దక్కదు. కాబట్టి మరి శత్రు దేశాలకు సంబంధించినటువంటి BMD వ్యవస్థలను కూడా దాటుకొని ఆ లక్ష్యాలను నాశనం చేయాలి అంటే మనకు ఉపయోగపడేటటువంటి సాంకేతికతగా MIRV సాంకేతికత అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఇక్కడ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్గా దీన్ని మనం చెప్తాం. రీఎంట్రీ టెక్నాలజీ లేదా రీఎంట్రీ వెహికల్గా దీన్ని మనం చెప్తాం. సో అలా మనకు MIRV సాంకేతికత అనేది వాస్తవానికి మనము అగ్ని శ్రేణి క్షిపణులలో ఉన్నట్లుగా చెప్పుకున్నాం. అగ్ని 3 దగ్గర నుంచి మనకు ఈ MIRV సాంకేతికత అనేది కనిపిస్తూ ఉందని చెప్పేసి అనుకున్నాం. అలా MIRV సాంకేతికత కలిగినటువంటి క్షిపణుల రకానికి చెందినటువంటి మరొక క్షిపణిగా మనకు ప్రళయ్ అనేది కనిపిస్తుంది. దీనిని కూడా క్యానిస్టర్ ద్వారా ప్రయోగించేటటువంటి వీలున్నట్లుగా చెప్పుకుంటూ ఉన్నాం. మనం గతంలో గనక గమనిస్తే బ్రహ్మోస్ మిసైల్ కూడా క్యానిస్టర్ బేస్డ్ మిసైల్గా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అగ్ని 5 అనేది కూడా క్యానిస్టర్ బేస్డ్ మిసైల్గా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అగ్ని ప్రైమ్ కూడా మనకు క్యానిస్టర్ బేస్డ్ మిసైల్గా కనిపిస్తూ ఉంది. అంటే ఒక లోహపు తొడుగులో దీనిని ఉంచి ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. అదే లోహపు తొడుగు లేదా క్యానిస్టర్ అనేటటువంటి దాని గుండా ఏకంగా మనం లాంచ్ చేసేటటువంటి వెసులుబాటు కూడా దొరుకుతుంది. కాబట్టి దీన్ని ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి వాహనం నుంచే ఎక్కడి నుంచైనా మనకు అనువైనటువంటి చోటు నుంచి దాన్ని ప్రయోగించేటటువంటి అవకాశాన్ని ఇస్తుంది క్యానిస్టర్ వంటి ఈ ఏర్పాట్లు. అదేవిధంగా చూస్తే దీన్ని ట్రాన్స్పోర్టర్, ఎరెక్టర్, లాంచర్ అనేటటువంటి దాని ద్వారా ఏకకాలంలో 6 క్షిపణుల వరకు ప్రయోగించేటటువంటి అవకాశం మనకు లభిస్తూ ఉంది. సో ఇంత క్రితం మనం చూపించినటువంటి దీన్ని మనము ట్రాన్స్పోర్టర్,
ఎరెక్టర్, లాంచర్ అనేటటువంటి పేరుతోటి మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఏ వాహనం నుంచి అయితే ఈ క్షిపణులను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామో వాటి మీదనే వీటిని నిలువుగా నిలబెట్టి అక్కడి నుంచే మనం లాంచ్ చేసేటటువంటి అవకాశం అనేది కల్పిస్తూ ఉంది. సో దీనివల్ల ఎలాంటి ఇతర మొబైల్ ప్లాట్ఫామ్స్ యొక్క అవసరం లేకుండా నేరుగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి వాహనం నుంచే మనము వాటిని ప్రయోగించేటటువంటి అవకాశం అనేది లభిస్తుంది. తద్వారా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి వాహనం నుంచి దింపి మొబైల్ వేదిక దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి ప్రయోగించడానికి పట్టేటటువంటి ఈ సమయాభావం ఏదైతే ఉందో దాన్ని సేవ్ చేసుకునేటటువంటి క్రమంలో ఈ విధమైనటువంటి సాంకేతికతలు మనకు ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి శత్రువుల మీదకి ఇమ్మీడియట్గా సత్వరమే దాడి చేసేటటువంటి అవకాశాలను ఇలాంటి లాంచర్స్ అనేటటువంటివి మనకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఇక నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచింగ్ సిస్టమ్. సో సాంప్రదాయంగా పృథ్వీ మిస్సైళ్లను కావచ్చు, అగ్ని మిస్సైళ్లను కావచ్చు చూస్తే ఒక మిస్సైల్ని ఒక లాంచర్ ద్వారా ఏకకాలంలో ఒకటే ప్రయోగించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కానీ దీనికి భిన్నంగా ఒకటేసారి 6 లేదా 12 వరకు మిస్సైళ్లను పేల్చగలిగేటటువంటి వ్యవస్థలను భారతదేశం డెవలప్ చేసుకుంటూ ఉంది. తద్వారా మల్టిపుల్ టార్గెట్స్ ఏకకాలంలో ఎన్ని మిస్సైళ్ళు వచ్చినా కూడా మనం వాటిని నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. సో ఇక్కడ పినాకా మిసైల్ సిస్టమ్ లేదా పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచింగ్ సిస్టమ్గా దీన్ని మనం చెప్తాం. మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచింగ్ సిస్టమ్. సో దీనికి సంబంధించినటువంటి విషయాలు మనకి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ 6 మిస్సైల్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. దీనికి పక్కనే ఉన్నటువంటి మరొక ఎరెక్టర్ లాంచర్లో ఇంకొక 6 మిస్సైల్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఇది మొత్తము ఒక పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచింగ్ సిస్టమ్గా మనం చూస్తాం. దీని నుంచి ఏకకాలంలో మనకు 12 మిస్సైల్ వెలువడడం అనేది జరుగుతుంది. స్వదేశీయంగా DRDO అభివృద్ధి పరిచినటువంటి క్షిపణి ప్రయోగ వ్యవస్థగా పినాకా గురించి మనం మాట్లాడుకుంటాం. ఒకటేసారి అనేక క్షిపణులను ప్రయోగించగలిగేటటువంటి సాంకేతిక సామర్థ్యం ఉన్నటువంటి వ్యవస్థగా దీన్ని మనం పేర్కొంటూ ఉంటాం. సో ఇక్కడ ఇటీవలనే భారత ప్రాంతీయ మార్గ నిర్దేశక ఉపగ్రహ వ్యవస్థ, దీన్నే మనం సింపుల్గా నావిక్ అనేటటువంటి పేరుతోటి చెప్తూ ఉన్నాం. భారతదేశము స్వదేశీయంగా రూపొందించుకున్నటువంటి మార్గనిర్దేశక ఉపగ్రహ వ్యవస్థగా ఇది మనకు కనిపిస్తూ ఉంది. దీన్నే ఇన్ షార్ట్గా IRNSSగా పేర్కొంటూ ఉన్నాం. ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ అని చెప్పేసి అంటున్నాం. ఇక్కడ అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, ఈ యూరోపియన్ యూనియన్, అదేవిధంగా రష్యా లాంటి దేశాలు గ్లోబల్ పొజిషనింగ్ నావిగేషన్ సిస్టమ్స్ మీద దృష్టి సారిస్తే మనం కూడా అదే రకమైనటువంటి సర్వీసెస్ని అందుకునేటటువంటి క్రమంలో మనం IRNSS వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే యుద్ధ సమయాలలో కావచ్చు, అదేవిధంగా అధిక వర్షపాతం సంభవించినటువంటి సందర్భాలలో కావచ్చు, ప్రస్తుతం మనం ఉపయోగించుకుంటున్నటువంటి అమెరికా వారి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ యొక్క సర్వీసెస్లో ఇంటరప్షన్స్, అంతరాయాలు వస్తున్నటువంటి పరిస్థితుల్లో, అదేవిధంగా యుద్ధ సందర్భాల్లో అమెరికా కావాలనే స్వచ్ఛందంగా GPS యొక్క సేవలను భారతదేశానికి అందించడానికి నిరాకరిస్తుండడం వల్ల మనమే స్వయంగా ఒక మార్గనిర్దేశక ఉపగ్రహ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావడం అనేది జరిగింది. దానినే మనం నావిక్ అనేటటువంటి పేరుతోటి పరిగణిస్తూ ఉన్నాం. ఇక్కడ GPS లాంటి వ్యవస్థలు ఇతర దేశాలకు సర్వీసెస్ అందించేటటువంటి క్రమంలో కొంత సర్వీసెస్ని నిలుపుదల చేసేటటువంటి అవకాశం ఉంది. అంటే పూర్తి ఎక్యురసీతో కూడినటువంటి సర్వీసెస్ అందించే క్రమంలో కొంచెం డౌట్ ఉన్నటువంటి పరిస్థితులలో మరి మిసైల్స్ లాంటి వాటిని ఈ GPSతో కనుక అనుసంధానించి ప్రయోగించినటువంటి సందర్భంలో వాటి యొక్క ఎక్యురసీ అనేది పూర్తి స్థాయిలో సాధ్యమయ్యేటటువంటి అవకాశం ఉండదు. మరి అలాంటి సందర్భంలో మిసైల్స్ యొక్క అక్యురసీ పెరగాలి అంటే స్వదేశీ సాంకేతికతనే ఏకైక మార్గం అన్నటువంటి ఉద్దేశంతో కావచ్చు. అదేవిధంగా మనకు ఎట్లాగూ GPS సర్వీసెస్ని యుద్ధ సమయాలలో అమెరికా నిలుపుదల చేస్తూ ఉండడం, అధిక వర్షపాతం సంభవించినటువంటి సందర్భాలలో దీని యొక్క సర్వీసెస్ మనకు అందనటువంటి పరిస్థితులలో మనమే దీన్ని రూపొందించుకున్నాం. మరి ఈ ఉపగ్రహ సర్వీసెస్ని పినాకా లాంటి ఈ రాకెట్ లాంచింగ్ సిస్టమ్స్కి గనక మనం అనుసంధానం చేసినట్లయితే
దాని ద్వారా ప్రయోగించేటటువంటి మిస్సైల్స్ యొక్క అక్యురసీ పెరిగేటందుకు అధిక అవకాశం అనేది ఏర్పడుతుంది. ఫలితంగా దీని ద్వారా ప్రయోగించగల క్షిపణుల ఖచ్చితత్వం పెరుగుతుంది. 75 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించేటటువంటి క్రమంలో మనకు పినాక మల్టీ బ్యారల్ రాకెట్ లాంచింగ్ సిస్టమ్ అనేది కనిపిస్తూ ఉంది. ఇటీవలనే వీటిని కొనుగోలు చేయడానికి గాను ఫ్రాన్స్ దేశము ఆసక్తి చూపించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. మరి ఫ్రాన్స్ నుంచి మనము అత్యున్నతమైనటువంటి రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసినటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మరి అలాంటి సందర్భంలో మన యొక్క ఆయుధ సిస్టమ్స్ మీద ఇతర దేశాలు కూడా ఆసక్తి చూపిస్తూ ఉండడం అనేది ఒక శుభ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో గరిష్ట స్థాయిలో భారత్కు సంబంధించినటువంటి ఆయుధ వ్యవస్థలు విదేశాలకు ఎగుమతి చేసే క్రమంలో పెరిగినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఇవన్నీ డిఫెన్స్ కారిడార్స్ లాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికలతోటి భారత్ ముందుకు వెళ్తున్నటువంటి క్రమాన్ని మనం చూస్తాం. అదేవిధంగా చూస్తే ఇతర దేశాలతో టైఅప్ అయ్యి ఆయుధాలను అక్కడి నుంచి కొనుగోలు చేయడానికి బదులుగా మేక్ ఇన్ ఇండియా మరియు మేడ్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలతోటి ఆ సదరు విదేశీ సంస్థలు భారతీయ సంస్థలతో టైఅప్ అయ్యి అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా భారతదేశంలోనే విదేశీ సంస్థలు కూడా తమ యొక్క ఆయుధాలను ఇక్కడే తయారు చేసి భారత్కి అందించేటటువంటి ప్రయత్నాలలో భాగంగా ఈ ఆయుధాల యొక్క తయారీ కూడా దేశీయంగా పెరిగినట్లుగా మనం చూస్తాం. తద్వారా అక్కడ మనం ఎక్కువ మొత్తంలో విదేశీ మారక నిధులను వారికి చెల్లించకుండా స్వదేశీయంగానే వాటిని తయారు చేసుకుంటుండడంతో ఆయుధాల యొక్క లభ్యత ఇన్ టైంలో పెరిగేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. అదేవిధంగా తక్కువ వ్యయంతో వీటిని మనం స్వదేశీయంగా తయారు చేసుకోవడం వల్ల ఇక్కడ ఉపాధి మార్గాలు కూడా పెంచేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి కీలకమైన కార్యక్రమంగా మిషన్ శక్తి అనేది మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే భారతదేశము ఇక్కడ అంతరిక్ష రంగంలో కూడా దౌత్యపరమైనటువంటి సర్వీసెస్ అందించేటటువంటి క్రమంలో మనము దక్షిణాసియా ఉపగ్రహాన్ని ప్రయోగించుకోవడం అనేది జరిగింది. సో సౌత్ ఏషియా శాటిలైట్గా దీన్ని మనం చెప్తాము. మరి ఇది ఎందుకు అంటే తన పొరుగున ఉన్నటువంటి దక్షిణాసియా దేశాలకు తను ప్రయోగించినటువంటి ఈ ఉపగ్రహం ద్వారా కమ్యూనికేషన్ సర్వీసెస్ కావచ్చు, ఇంటర్నెట్ సర్వీసెస్ కావచ్చు, అదేవిధంగా డిటిహెచ్ సర్వీసెస్, ప్రకృతి విపత్తుల నిర్వహణకు సంబంధించినటువంటి సర్వీసెస్ అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. పొరుగున ఉన్నటువంటి నేపాల్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, శ్రీలంక, మారిషస్ ఇలా ఈ రకాలైనటువంటి దేశాలకు అంతరిక్ష రంగం యొక్క తోడ్పాటుతోటి కూడా తను స్నేహహస్తాన్ని చాటుతుండడం అనేది గమనార్హం. అయితే శత్రు దేశాలు ప్రస్తుతము అంతరిక్ష రంగంలో కూడా ఉండేటటువంటి ఉపగ్రహాల సహాయంతో స్పై యాక్టివిటీస్ కావచ్చు, ఇతర నిఘా కార్యక్రమాలు గనక చేపట్టేటటువంటి అవకాశాలు ఉన్న దరిమిల మరి గగనతలాన్ని అదేవిధంగా అంతరిక్ష రంగాన్ని కూడా శత్రు దుర్భేద్యంగా మార్చేటటువంటి క్రమంలో మనం చేపట్టినటువంటి ప్రోగ్రాంగా మిషన్ శక్తి అనేది కనిపిస్తుంది. దీన్నే మరో రకంగా యాంటీ శాటిలైట్ వెపన్గా కూడా మనం పరిగణించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ యాంటీ శాటిలైట్ వెపన్గా పరిగణించేటటువంటి క్రమంలో అంతరిక్షంలో ఆయా ఉపగ్రహాల యొక్క పరిభ్రమణ వేగాన్ని గమనించుకుంటూ వాటిని మనం నిర్వీర్యం చేయాల్సి వస్తుంది. మరి ఈ సందర్భంలో ఈ పరిభ్రమణ వేగాన్ని సరిగా అంచనా వేసి వాటిని నిర్వీర్యం చేసినా కూడా దానిని పేల్చినటువంటి సందర్భంలో దాని యొక్క విడిభాగాలు దాని పొరుగునున్నటువంటి ఇతర ఉపగ్రహ వ్యవస్థలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఎక్కువ మొత్తంలో స్పేస్ డెబ్రీస్ అంటాం మనము. అంతరిక్ష వ్యర్థాలు అనేటటువంటి పదాన్ని స్పేస్ డెబ్రీస్గా మనం చూస్తూ ఉంటాం. మరి ఈ స్పేస్ డెబ్రీస్ కూడా ఎక్కువ మొత్తంలో విడుదల కాకుండా ఆయా ఉపగ్రహాలను పనిచేయకుండా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒక సంక్లిష్టమైనటువంటి వ్యవస్థగా దీన్ని మనం చూస్తాం. దీనిని రూపొందించడంలో ఇస్రో మరియు డిఆర్డిఓ రెండూ కూడా కీలకమైనటువంటి పాత్రను పోషించడం జరిగింది. శత్రు దేశాలకు సంబంధించిన కదిలే ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉపగ్రహాలను నాశనం చేసేటటువంటి వ్యవస్థగా మనకు మిషన్ శక్తి అనేది కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనం చూడవచ్చు, ఎక్కడో అంతరిక్షంలో ఎగువ కక్షలలో పరిభ్రమిస్తున్నటువంటి ఉపగ్రహాలను భూమి మీద ఉన్నటువంటి మిసైల్ ద్వారా దాన్ని కూల్చివేయడం అనేది ఒక క్లిష్టమైనటువంటి ప్రక్రియ. గతంలో మనకు సినిమాలలో కనిపిస్తూ ఉండేది, ఫైటింగ్ చేసేటటువంటి సన్నివేశాలలో అక్కడ ఒక సోడా బండిని తీసుకొని దాంట్లోంచి ఒక సోడా సీసాని గాలిలోకి పైకి విసిరేసి మరొక సోడా సీసాతోటి దాన్ని కొట్టడం, తద్వారా విలన్స్ని ఎదుర్కొనేటటువంటి సందర్భాన్ని మనం గమనిస్తే దీన్ని కూడా అదే విధమైనటువంటి ప్రక్రియగా మనం చూడవచ్చు. ఎందుకంటే
ఆ మిస్సైల్ని లాంచ్ చేసినటువంటి సందర్భంలో అది అక్కడికి చేరేసరికల్లా ఉపగ్రహము ఆ ప్రాంతానికి రావాల్సి ఉంటుంది. లేకపోతే గనక మరొక ఉపగ్రహము దానికి బలయ్యేటటువంటి అవకాశాలు ఉంది. ఇది అంతర్జాతీయ ఒప్పందాలకు విరుద్ధంగా మారేటటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి అత్యంత జాగ్రత్తతో నిర్వహించాల్సినటువంటి ప్రయోగంగా దీన్ని మనం చూడవచ్చు. సో మొదటిసారిగా మార్చి 2019లో విజయవంతంగా మిషన్ శక్తి ప్రయోగాన్ని నిర్వహించడం అనేది జరిగింది. సో ఈ ప్రయోగంలో విజయం సాధించడంతో మరి మిషన్ శక్తి లాంటి యాంటీ శాటిలైట్ వెపన్ సాంకేతికతను కలిగి ఉన్నటువంటి దేశాల జాబితాలో 4వ స్థానంలో భారత్ నిలవడం అనేది జరిగింది. దీనికంటే ముందు అంటే 2019 కంటే ముందు ఈ సాంకేతికత ఉన్నటువంటి దేశాలుగా అమెరికా, రష్యా మరియు చైనా అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతము మిగిలిన దేశాలు ఏం చేస్తున్నాయంటే ఇక్కడ మిసైల్స్ ద్వారా కాకుండా లేజర్ కిరణాల ద్వారా కావచ్చు, ఇతరత్ర రేడియేషన్ ప్రక్రియల ద్వారా కావచ్చు, శత్రు దేశాలకు సంబంధించినటువంటి శాటిలైట్స్ని పనిచేయకుండా నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మరి ఈ ప్రయోగంలో మనం వాడినటువంటి వెహికల్ ఏదైతే ఉందో లేదా మిస్సైల్ ఏదైతే ఉందో దీన్ని పృథ్వీ అనేటటువంటి మిస్సైల్ని మరింత డెవలప్ చేయడం ద్వారా రూపొందించడం అనేది జరిగింది. దీన్నే మనము పృథ్వీ డిఫెన్స్ వెహికల్గా మనం మార్చి ప్రయోగించడం అనేది జరిగింది. ప్రస్తుతము బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్లలో మనం వాడుతున్నది పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సర్వీస్ లేదా పృథ్వీ అడ్వాన్స్డ్ డిఫెన్స్ మిసైల్గా మనం చూస్తూ ఉన్నాం. సో దీని యొక్క పరిధి కేవలము 30 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్ల పరిధి మాత్రమే ఉంటున్నటువంటి పరిస్థితులలో మరి ఇక్కడ మిషన్ శక్తిలో భాగంగా డెవలప్ చేసినటువంటి పీడీవీ ఏదైతే ఉందో, పృథ్వీ డిఫెన్స్ వెహికల్ ఏదైతే ఉందో, ఇది సుమారుగా 380 నుంచి 420 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి కక్షలోని ఉపగ్రహాన్ని విజయవంతంగా ఢీకొట్టడం జరిగింది. ఇక్కడ ఎక్కువ పేలుడు పదార్థాలు రాకుండా ఉండడం కోసము, అంటే ఎక్కువ ఉపగ్రహం యొక్క విడిభాగాలు ఆ పేలినటువంటి పరిస్థితులలో ఏర్పడకుండా ఉండేటందుకు కేవలము పీడీవీ తోటి ఢీకొట్టించడం ద్వారా దాన్ని తక్కువ మొత్తంలో ముక్కలుగా మార్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఒకవేళ ఎక్స్ప్లోజివ్స్ కనుక వాడినట్లయితే సదరు శాటిలైట్ మొత్తం పేలిపోవడమే కాదు, ఆ ముక్కలు అంతరిక్షంలో వెదజల్లబడతాయి. కాబట్టి అవి ఇతర ఉపగ్రహాలకు ప్రమాదకరంగా పరిణమిస్తాయి. కాబట్టి దీన్ని పేల్చడం ద్వారా కాకుండా కేవలం దాన్ని తగిలి దాన్ని నిర్వీర్యం చేసేలా డిజైన్ చేసుకోవడం అనేది జరిగింది. మరి దీంట్లో భాగంగా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి శాటిలైట్కి సంబంధించి చూస్తే మైక్రోసాట్ ఆర్ అనేటటువంటి ఒక ఉపగ్రహాన్ని ఈ ఆపరేషన్ కోసము సెలెక్ట్ చేసుకున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. సో దీనితోటి ప్రపంచంలో యాంటీ శాటిలైట్ వెపన్ సాంకేతికత కలిగినటువంటి 4వ దేశంగా భారత్ అవతరించడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి పిఏడి స్థానంలో పృథ్వీ డిఫెన్స్ వెహికల్ని కనుక మనం ఉపయోగించినట్లయితే మనకు ఇప్పటి వరకు ఉన్నటువంటి బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ యొక్క పరిధి మరింతగా పెరిగేటందుకు అవకాశం ఉంది. కాబట్టి భారతదేశం యొక్క గగనతలాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చేటటువంటి క్రమంలో మనకు పీడీవీ లాంటి సాంకేతికతలు కూడా ఉపయోగపడేటటువంటి అవకాశం అనేది చిక్కుతుంది. ఈ ప్రయోగాన్ని మనకు మార్చి 2019లో వీలర్ ఐలాండ్స్ నుంచి చేపట్టడం అనేది జరిగింది. వాస్తవానికి ఇక్కడ కన్ఫ్యూజ్ చేసేటటువంటి క్రమంలో ఇక్కడ మిషన్ శక్తి అనేది యాంటీ శాటిలైట్ వెపన్ కాబట్టి దీన్ని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు అనేటటువంటి కోణంలో స్టేట్మెంట్ పడేటటువంటి అవకాశం ఉంది. కానీ ఈ ప్రయోగాన్ని చేపట్టింది మాత్రం అక్కడ ఒరిస్సాలో ఉన్నటువంటి వీలర్ ఐలాండ్, లేకపోతే దీన్నే మనము ప్రస్తుతము ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్గా కూడా పరిగణిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 2 పేర్లలో ఏదో ఒక పేరు మనకు అక్కడ ఉంటే దాన్ని మనం కరెక్ట్ స్టేట్మెంట్గా పరిగణించాలి. అలా కాకుండా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కనుక ఉందనుకోండి, ఏది మిసైల్ ప్రయోగించినటువంటి క్రమంలో, దాన్ని మనం ఇన్వాలిడ్ స్టేట్మెంట్గా పరిగణించాల్సి వస్తుంది. ఇక మనం నెక్స్ట్ చూడాల్సినటువంటి కాన్సెప్ట్గా క్షిపణి రక్షణ వ్యవస్థలు, దీనిని మనము మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్గా మనం చెప్తాం. సో ఈ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏంటంటే, ప్రాచీన కాలంలో ఈ రాజుల కాలం నాటి మూవీలను కనుక చూసినట్లయితే చారిత్రక కోణంలో ఉన్నటువంటి మూవీస్, ఒక శత్రు రాజులు యుద్ధం చేసుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తే ఒక రాజు అక్కడ ఒక బాణాన్ని వదిలిపెడితే ఆపోజిట్లో ఉన్నటువంటి రాజు మరొక బాణాన్ని దీనికి ఆపోజిట్గా వదిలిపెట్టడం జరుగుతుంది. రెండూ కూడా కలిసి గగనతలంలో ఒకదాన్ని ఒకటి ఢీకొని నిర్వీర్యం అయ్యేటటువంటి పరిస్థితి. ఇలాంటి క్షిపణి రక్షణ వ్యవస్థలను కూడా అదే విధమైనటువంటి ప్రక్రియలో భాగంగా మనం గమనించాల్సి వస్తుంది. పెంటగాన్, అమెరికాకు చెందినటువంటి ప్రముఖ రక్షణ సంస్థ పెంటగాన్ యొక్క డెఫినేషన్ ప్రకారము
ఇది ఎంత సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ అంటే గాలిలోకి ఒక సీసపు గోళీని, అంటే మార్బుల్స్, మనం చిన్నప్పుడు ఆడుకున్నటువంటి మార్బుల్స్ ఉన్నాయి కదా, ఒక సీసపు గోళీని గాలిలోకి విసిరేసి మరొక సీసపు గోళీతోటి దాన్ని కొట్టడం అనేటటువంటి ప్రక్రియలో భాగంగా వారు క్షిపణి రక్షణ వ్యవస్థలను పోల్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ ఏదైనా శత్రు దేశానికి సంబంధించినటువంటి మిసైల్ మన వైపుకు ప్రయోగించినటువంటి సందర్భంలో, ఇక్కడ శత్రు దేశాలకు సంబంధించినటువంటి మిసైల్ మన మీదికి ప్రయోగించినటువంటి సందర్భంలో, లేదా ఇతర దేశాల మీదికి ప్రయోగించినటువంటి సందర్భంలో ఈ శత్రు దేశానికి సంబంధించినటువంటి మిసైల్ మన దేశంలోని లక్ష్యాల మీదికి పడడానికంటే ముందరే అది గాలిలో ఉండగానే, గగనతలంలో ఉండగానే దీన్ని సమర్థవంతంగా అడ్డుకొని నాశనం చేసేటటువంటి వ్యవస్థగా మనకు ఈ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మరి దీనికోసము అంతరిక్షంలో ఉన్నటువంటి ఉపగ్రహాల సహాయంతో ఇక్కడ మన భూభాగం మీదకి వచ్చేటటువంటి ఆయుధ వ్యవస్థలను నిరంతరం పహారా కాయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాడార్ వ్యవస్థల ద్వారా అనునిత్యము మన యొక్క గగనతలాన్ని పహారా కాయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సముద్రాలలో ఉన్నటువంటి ఓడలలో ఉండే రాడార్స్ ద్వారా కూడా మనము ఈ విధమైనటువంటి నిఘా కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఒక దేశానికి సంబంధించినటువంటి ఆయుధాలు కావచ్చు, ఇక్కడ మనము వీటి సహాయంతో అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్, వీటిని కూడా మనం ఎదుర్కొనేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. అదేవిధంగా డ్రోన్స్ వంటి వాటిని ఎదుర్కొనేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. యుద్ధ విమానాలు కావచ్చు, మిసైల్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా గగనతలంలోనే అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసే వ్యవస్థగా ఇది మనకు కనిపిస్తూ ఉంది. సో ఇలా శత్రుదేశం యొక్క మిసైల్ మన దగ్గరకు వస్తున్నటువంటి సందర్భంలో గాలిలో దీని యొక్క వేగాన్ని, అదేవిధంగా ఇది ఏ రకానికి చెందింది అంటే షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ రకానికి చెందిందా, ఎంఆర్బిఎమా, ఐఆర్బిఎమా, ఇవన్నీ క్యాల్కులేషన్స్, వాటి యొక్క వేగాలు మొత్తాన్ని కూడా అనాలిసిస్ చేసి ఇక్కడ ఎక్కడి నుంచి అయితే ఆ మిసైల్ని అడ్డుకోవాల్సి ఉంటుందో ఆ సిస్టమ్కి సదరు డేటాని మొత్తం అందించడం జరుగుతుంది. అదేవిధంగా దీని యొక్క ప్రయాణ మార్గాన్ని కూడా అనాలిసిస్ చేసి అది ఎంత ఎత్తులో దూసుకొని వస్తుంది, దాని యొక్క వేగం ఎంత ఉంది, తదితర వివరాలన్నీ కూడా ఇక్కడ అందించినటువంటి మీదట అదే ట్రాజెక్టరీలో దానికి ఎదురుగా ఒక ఇంటర్సెప్టార్ మిసైల్ అంటాం. అంటే ఈ మిసైల్ని అడ్డుకునేటటువంటి మిసైల్ మనం ఇంటర్సెప్టార్ మిసైల్ అని చెప్పేసి అంటాం. ఈ ఇంటర్సెప్టార్ మిసైల్ అనేది ఇమీడియట్గా రిలీజ్ చేయబడుతుంది. తద్వారా ఇంటర్సెప్టార్ మిసైల్లో ఉన్నటువంటి ఎక్స్ప్లోజివ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎక్స్ప్లోజివ్స్ అనేవి ఆ మిసైల్ని గగనతలంలోనే గుర్తించి దానికి ఎదురుగా వెళ్ళి దాన్ని ఢీకొనడం ద్వారా దాన్ని పేలిపోయేలా చేసి దాన్ని నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాయి. తద్వారా సదరు మిసైల్ మన భూభాగాల మీద ఉన్నటువంటి లక్ష్యాల మీద పడకుండా వాటిని గగనతలంలోనే అడ్డుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈ సందర్భంలో భారతదేశము 2 అంచెలలో ఈ క్షిపణి రక్షణ వ్యవస్థను రూపొందించుకోవడం జరిగింది. దీన్ని మొదటి అంచెను కనుక గమనిస్తే పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ లేదా పృథ్వీ అడ్వాన్స్డ్ డిఫెన్స్గా మనం చెప్తాం. దీన్నే మనం పిఏడి అనేటటువంటి పేరుతోటి గమనించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది ఎగువ వాతావరణ పొరల నుండి దూసుకొచ్చేటటువంటి శత్రు దేశాల యొక్క బాలిస్టిక్ క్షిపణులను గగనతలంలోనే నిరోధించేటటువంటి రక్షణ వ్యవస్థగా మనకు కనిపిస్తూ ఉంది. మరి దీంట్లో భాగంగా 2 అంచెలలో ప్రయాణించేటటువంటి పృథ్వీ క్షిపణులను అభివృద్ధి చేయడం అనేది జరిగింది. మరి మనం తొలుత మాట్లాడుకున్నటువంటి పృథ్వీ క్షిపణులు కేవలం ఏక అంచెలో మాత్రమే ప్రయాణించేటటువంటివి కాక వాటిని మనం అడ్వాన్స్డ్గా అప్గ్రేడ్ చేయడం అనేది జరిగింది. తద్వారా ఇవి ఎగువ వాతావరణ పొరలలో అంటే అట్మాస్ఫియరిక్ లేయర్స్ దగ్గర సుమారుగా చూస్తే ఇది 80 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల మధ్యలోనే వీటిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ ఇక్కడ గనక మిస్ అయిందనుకోండి, అలాంటి సందర్భంలో 2వ అంచెలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, దీన్నే మనం అశ్విన్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్గా మనం చెప్తాము. ఇది దిగువ వాతావరణ పొరలలో భూమి వైపుగా దూసుకొచ్చేటటువంటి శత్రు దేశాల బాలిస్టిక్ మిసైళ్లను నిరోధించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది అక్యురేట్గా 30 కిలోమీటర్ల ఎత్తు నుంచి దూసుకొని వచ్చేటటువంటి మిసైళ్లను గమనించి వాటిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి వీటి కోసమే మనకు లాంగ్ రేంజ్ ట్రాకింగ్ రాడార్ అనేటటువంటి వాటిని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఇవి 120కి పైగా 120 నుంచి 200 వరకు మిస్సైళ్లను ఏకకాలంలో గమనించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా 200 కిలోమీటర్ల దూరంలోనే వీటిని గమనించేటటువంటి ప్రయత్నం చేస్తాయి. తద్వారా భూమి మీదకి దూసుకొచ్చేటటువంటి ఎస్ఆర్బిఎంలను కానివ్వండి, మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైళ్లను కానివ్వండి, అదేవిధంగా ఐఆర్బిఎం
మరియు ICBM ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ఏవైనా సరే వీటిని గగనతలంలో 200 కిలోమీటర్ల కంటే ముందుగానే వాటిని గుర్తించి వాటి యొక్క ప్రయాణ పథాన్ని అంచనా వేస్తూ ఒకటేమో 80 కిలోమీటర్ల ఎత్తులో ప్రద్యుమ్న లేదా పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది అక్కడ మనల్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది క్షిపణుల్ని. అదేవిధంగా ఒకవేళ అక్కడ గనక మిస్ అయితే 30 కిలోమీటర్స్ ఎత్తు వరకు వచ్చేంత వరకు ఈ రాడార్స్ అనేటటువంటి వాటిని ట్రాక్ చేస్తూ ఉంటాయి, వాటి యొక్క మార్గాన్ని కూడా ట్రాక్ చేస్తూ ఉంటాయి. ఇమ్మీడియట్గా 30 కిలోమీటర్స్ ఎత్తు వద్ద ఈ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, దీన్నే మనం అశ్విన్ అనేటటువంటి పేరుతోటి చెప్తాము, AAD అనేటటువంటి పేరు దీని యొక్క కోడ్ నేమ్గా చెప్తాం. ఈ సిస్టంలో ఉన్నటువంటి మిసైల్స్ అనేటటువంటివి దాన్ని అక్కడ కూల్చివేసేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ప్రస్తుతం ఈ పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ కావచ్చు, అదేవిధంగా ఆటోమేటిక్ లేదా అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వీటిని PDV తోటి, పృథ్వీ డిఫెన్స్ వెహికల్ తోటి భర్తీ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. తద్వారా 300 నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో కూడా మనము ఆ మిస్సైళ్లను గమనించి ఆ ఎత్తు వద్ద కూడా మనం అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. వీటితో పాటుగా శత్రు దేశాలకు సంబంధించినటువంటి శాటిలైట్స్ను కూడా ఆ ఎత్తుల వద్ద నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఇవన్నీ కూడా ఇతర శత్రు దేశాలకు కావచ్చు, మనల్ని తక్కువ చూపు చూసేటటువంటి దేశాలకు కావచ్చు ఒక హెచ్చరికను పంపేటటువంటి వ్యవస్థలే కానీ పూర్తి స్థాయిలో మనం యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నామనో లేదా మనము ఎప్పుడు కూడా అటాకింగ్ నేచర్తో ఉంటామనో కాదు, శాంతి సామరస్యాలను వల్లెవేస్తూనే అవసరమైనటువంటి సందర్భంలో తీవ్రమైన ఉద్రిక్తతలు గనక ఎదురైనటువంటి పరిస్థితులలో మనము ఈ ఆయుధాల సహాయంతో శత్రు దేశాల యొక్క దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టగలిగేటటువంటి సాంకేతిక సామర్థ్యము మన వద్ద ఉందని చెప్పేసి చాటి చెప్పే కోణంలోనే వీటిని చూడాల్సి వస్తుంది. అలా వీటికి సంబంధించి మనకు వెరీ కరెంట్ ఇష్యూస్లో భాగంగా కరెంట్ అఫైర్స్తో కూడా వీటిని లింక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీటిని పరస్పరము పదే పదే కాలానుగుణంగా అప్గ్రేడ్ చేసుకుంటూ పోతున్నటువంటి తరుణంలో మరి వీటిలలో వచ్చేటటువంటి మార్పులను కూడా మనము అడాప్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ కోణంలో డిఫెన్స్ సెక్టార్ అనేది మనకు ఖచ్చితంగా మార్కులు తీసుకొచ్చేటటువంటి ఒక టాపిక్గా మిగిలిపోతుంది. దీనితో పాటుగా స్పేస్ సెక్టార్ని కూడా కాస్త లింక్ చేసుకొని చదువుకున్నట్లయితే కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఈజీగా అర్థమైపోవడమే కాకుండా వీటికి సంబంధించినటువంటి టెక్నికల్ టెర్మినాలజీ మీద కూడా మనం ఒక అవగాహనకు వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఒక పర్ఫెక్షన్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ కోణంలో అభ్యర్థులు వీటిని అర్థం చేసుకొని కాన్సెప్ట్ని అక్కడ ఆన్సర్స్ని ఐడెంటిఫై చేసే క్రమంలో ఉపయోగించుకోవాల్సి వస్తుంది. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.